హాయ్ హలో. ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటా నేను. 2025లో ఫస్ట్ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం చాలా డౌన్ అవుతున్నాయి. ఐ మీన్ జనవరిలో అయితే డౌన్ అయ్యేసి కొంచెం రికవరీ అయింది జనవరి లాస్ట్‌లో. బట్ ఫిబ్రవరిలో అయితే కంప్లీట్‌గా డౌన్ అయింది. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ థింగ్ ట్రంప్ టారిఫ్స్. సో రీసెంట్‌గా కెనడా మీద, మెక్సికో మీద అండ్ చైనా మీద అడిషనల్ 10% వేయడం అయితే జరిగింది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే కదా ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌గా అయితే రాలేదు. అండ్ ఫోర్త్ క్వార్టర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా రావని చాలామందైతే అనలిస్ట్స్ అనుకుంటున్నారు. సో కమింగ్ టు ట్రేడింగ్ 2025లో నేనైతే ట్రేడింగ్ ఫస్ట్ 2 మంత్స్ అయితే చేయలే. మళ్ళీ మార్చ్ 3 నుంచి అయితే ఖచ్చితంగా చేస్తా. సో ట్రేడర్స్‌కి నేను చెప్పేది ఏంటంటే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. అండ్ ఫస్ట్ 6 మంత్స్‌లో ఖచ్చితంగా. సో మీ రిస్క్‌ని చూసుకొని స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. అండ్ ఇన్వెస్టర్స్‌కి అయితే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. ఎందుకంటే చాలా వరకు స్టాక్స్ చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్‌కి అయితే దొరుకుతున్నాయి. ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే కొన్ని స్టాక్స్ అయితే ఇంట్రిన్సిక్ వాల్యూ తక్కువ ఉంది మార్కెట్ ప్రైస్ అయితే. చూడండి మీరు ఆ కంపెనీ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఆల్రెడీ ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారో పోర్ట్‌ఫోలియో ఉందో ప్రెజెంట్ మీకు అడ్వైజ్ ఏంటంటే జస్ట్ మీరు ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాన్నైతే సెల్ చేయొద్దు. ఆ స్టాక్స్ ఇంకా తక్కువ ప్రైస్‌కి వస్తున్నాయి కాబట్టి ఇంకా యాడ్ ఆన్ అయితే చేయండి. ఎందుకంటే కమింగ్ మంత్స్‌లో ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ఫాల్‌కి రీజన్ ఒకటి ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్ చేయడం. ఎందుకు సెల్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ యూఎస్‌లో బాండ్ మార్కెట్స్ అనేది కొంచెం అట్రాక్టివ్ రిటర్న్ రేట్స్ ఉన్నాయి ఇండియన్ మార్కెట్ రిటర్న్స్‌తో కంపేర్ చేసుకుంటే. సో ఖచ్చితంగా వాళ్ళైతే అందులో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా బై చేయడం అయితే తగ్గించారు ఈ లాస్ట్ 1 మంత్‌లో. సో ఒకప్పుడు ఎలా జరిగేదంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్ చేసేటప్పుడు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ బై చేసేటోళ్ళు. సో మార్కెట్ అనేది కొంచెం స్టేబుల్‌గా ఉండేది అండ్ పడే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్నారు. బట్ ఆ కౌంటర్ ఎఫెక్ట్ అయితే ఉండట్లేదు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి. సో అది కదా ఒక రీజనే. గోల్డ్ అయినా, మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు ఎకానమీ స్లో అవ్వడం వలన మార్కెట్ అయితే పడదని చెప్పట్లే. బట్ పడే ప్రతిసారి టైం తీసుకొని అయితే పెరుగుతుంది. సో అప్పుడు రిగ్రెట్ అవ్వకుండా ముందుగానే సమ్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఎస్ఐపి చేస్తున్నారో కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు ఇలాంటి టైంనే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మార్కెట్స్ మంచిగా ఉండేటప్పుడు కాదు, మార్కెట్స్ డౌన్ ఉండేటప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేయడం చాలా బెస్ట్ థింగ్. మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్లీజ్ డూ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్.